జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎర్రశేఖరు ఏమి చేశాడు అని ఫ్యాక్షనిస్టు అన్నారు. ఫ్యాక్షనిస్ట్ అంటే అర్థం తెలుసా అంటూ బీసీ సంఘాలు బగ్గుమన్నాయి. ఫ్యాక్షనిస్ట్ అన్న పదాన్ని వెనక్కి తీసుకోవాలని, ఎర్రశేఖర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే రోజుల్లో ఎమ్మెల్యేను జడ్చర్లలో ఎలా తిరుగుతాడో చూస్తామంటూ బీసీ సంఘం నాయకులు శేఖర నగర్ నాయకత్వం, శేఖర నగర్ నాయకత్వం, చంద్రశేఖర నగర్ నాయకత్వం, చంద్రశేఖర నగర్ నాయకత్వం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, శేఖర నగర్ నాయకత్వం, శేఖర నగర్ నాయకత్వం, చంద్రశేఖర నగర్ నాయకత్వం, చంద్రశేఖర నగర్ నాయకత్వం పదాన్ని, యాక్షనిస్ట్ అనే పదాన్ని బహిరంగంగా 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 యాక్షనిస్ట్ అనే పదాన్ని యాక్షనిస్ట్ అనే పదాన్ని యాక్షనిస్ట్ అనే పదాన్ని బహిరంగ క్షమాపణ బహిరంగ క్షమాపణ బహిరంగ క్షమాపణ. అయితే కొత్తపల్లి దగ్గర ఎమ్మెల్యే గారు ఏమన్నారు, నేను అధికారంలోకి వస్తే మాకు అధికారం కట్టబెడితే ఇసుక మాఫీని అరికడతామని చెప్పిండు. అసలు బెల్ట్ షాపులే ఉండవని చెప్పిండు. బెల్ట్ షాపులు యథావిధిగా నడుస్తున్నాయి. మరి ఉసుకెక్కువారి దగ్గర ఇసుకను తరలించొద్దని అడ్డుకున్నందుకు ఒక ముదిరాజు బిడ్డ, ఒక బీసీ బిడ్డ అడ్డుకుంటే ఒక రెడ్డి వచ్చి దాడి చేస్తే, మరి ఆ ముదిరాజు బిడ్డ కూడా మామూలు వ్యక్తి కాదు, ప్రజల్లో ఉన్న వ్యక్తి, ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తి, ప్రజల్లో ఉన్న వ్యక్తిని మరి మీడియాలో కూడా ఉన్నాడు అనుకుంటా. ఒక మీడియాలో పనిచేస్తున్న, సోషల్ మీడియాలో పనిచేస్తున్న ఒక వ్యక్తిని, ఒక యూట్యూబర్ కూడా, మరి అలాంటి వ్యక్తి మీద అగ్రకుల వ్యక్తి దాడి చేసినప్పుడు అది సమంజసం కాదు. అసలు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. మరి ఎమ్మెల్యే గారు దాని మీద ఎందుకు బాధ్యత తీసుకోలే? మరి ఇసుక కుంభకోణం ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే అరకట్టాల్సిన ఎమ్మెల్యే గారు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాల్సింది పోయి పనికిరాని ఆలోచన లేని మీరు ఎవరు అడ్డుకోనికి, ఎవరు అడ్డుకుంటారు చూస్తాం. ఎవరు అడ్డుకుంటారు? కాంగ్రెస్ పార్టీలో ఎర్రశేఖర్ గారికి చేరాలని ఇష్టం ఉంటే చేరుతారు. మీ 5 మంది ఎమ్మెల్యేలు గారు కదా, ఉన్న 64 మంది ఎమ్మెల్యేలు వచ్చుకున్న అడ్డుకోలేరు. ఎవడ సొత్తు కాదు రాజకీయ పార్టీ. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ హక్కు ఉంది రాజకీయం చేసేది. అగ్రకులాలు మాత్రం దొరలు మాత్రం చేయాలనేది. ఖబర్దార్ అగ్రకులస్తులారా, అందరికీ మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. బీసీ జాగృతి సేన నుంచి అందరూ మూకుమ్మడిగా ఎర్రశేఖర్ అన్న గారికి క్షమాపణ చెప్పకపోతే ఈ బీసీల మీద, ఒక్క ఎర్రశేఖర్ గారి మీద జరిగిన మాటల దాడి కాదు ఇది, యావత్ తెలంగాణ రాష్ట్రంలోన బీసీల మీద జరిగిన దాడిగా మేము అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా బీసీ జాగృతి సేన ఖచ్చితంగా మా బీసీ దళపతి ఆర్ కృష్ణన్న గారి దగ్గర మరియు ఇతర మా బీసీ సంఘాలందరి దగ్గర కూడా క్షమాపణ చెప్పకపోతే మేము భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటు చేసి చర్చలను అట్టుడికిస్తాం, ముట్టడి చేస్తాం, చూస్తాం. ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పకుండా చర్చలు ఎలా తిరుగుతారని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా తరపున అందరికి ధన్యవాదాలు. సో నిన్న ఏం జరిగిందంటే ప్రెస్ మీటింగ్ మన గౌరవనీయులు ఎమ్మెల్యే సాబ్ చెప్పిన మాటలకు నేను ఒక ఎస్టీ నాయకునిగా మాట్లాడుతున్నా. అయితే నిన్న చెప్పిన మాటల్లో ఏది నిజాయితీ అనేది కాదు, ఏది కరెక్ట్ ఆన్సర్ లేకుండా మాట్లాడింది ఎమ్మెల్యే సాబ్. మా ఆన్సర్ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు పోతే మేము ఆయన శేఖరన్న వస్తే 5 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతామన్నారు. 5 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళిపోతారు? వాళ్ళు పార్టీ చేంజ్ చేయలేరా? పార్టీ చేంజ్ చేసి రాలేరా వాళ్ళు? మేము కూడా పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో భారతదేశంలో ఏ పార్టీ అయినా ఏ పార్టీ నుంచి వెళ్ళొచ్చు, పోవచ్చు, రావచ్చు. అది ఏ పార్టీకైనా ఉంది, ఏ పార్టీ ఎవరికైనా ఉంది. దానికి నువ్వు రావద్దు, నువ్వు చేయొద్దు. మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ ఓట్లు అవసరం లేవా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ ఓట్లు అవసరం లేవా? మేము అవసరం పబ్లిక్ మా బీసీ నాయకులు అట్లా చెప్పడం కష్టం, ఇట్లా చెప్పొద్దు. అది మేము ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే సభను కూడా గౌరవించి మేము కూడా ఏం చెప్తున్నామంటే అలాంటి మాటలు ఏమంటే క్షమాపణ చెప్పుకోవాలని నేను ఎల్హెచ్పిఎస్గా ఒక నాయకునిగా డిమాండ్ చేస్తున్నాను. మాత్రం వేయకూడదు. మీరు ప్రూఫ్ చేసేటట్లుంటే చేయండి, దాన్ని మేము వస్తాం. ఇప్పుడు మీరు చేసిన అన్యాయాలకు గురించి కూడా పేపర్ రిపోర్ట్లో ఎన్నో వస్తున్నాయి, కానీ ఎవరన్నా మాట్లాడారా? ఎవరు చేయలేదు. ఈయన మీ దగ్గర రాలేదు, మీరు ఈయన నేటికి అంటున్నారు.
మీరు ఇంతవరకు అందరు ఎమ్మెల్యేలు అనుకుంటూ పోతే ఈయనను కూడా అనుకుంటూ పోతే అంటే కాదు. మీరు దగ్గరికి ఏమైనా వచ్చి మాట్లాడితే మాట్లాడండి, మిమ్మల్ని ఏమన్నా అంటే చెప్పండి. ఫ్యాక్టరీస్ అనేది మీరు ఏమైతే అపాలో చెప్పాలి. దాన్ని చాలా తప్పు, తీవ్రంగా ఖండిస్తున్నాం.